నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పట్టణంలో ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయం నందు ప్రజా దర్బార్ మరియు సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న చీఫ్ విప్ జీవి. నిన్న విడుదలైన నవోదయ ప్రవేశ ఫలితాలలో 6 సీట్లు సాధించిన శ్రీ విజేత కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు. బొల్లాపల్లి మండలం రేమిడిచెర్ల గ్రామంలో 16 గ్రామాలకు ఉచిత మంచినీటి సరఫరా ట్యాంకర్లను ప్రారంభించిన చీఫ్ విప్ జీవి. వినుకొండ పట్టణంలో చీఫ్ విప్ కార్యాలయం నందు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు చెక్కులను అందజేసిన ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అనంతరం కార్యక్రమంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా చీఫ్ విప్ కి తెలియజేయటంతో వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు తదితర నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు గారి సహకారంతో 30 మందికి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం. 24,40,000 రూపాయలు ఈరోజు అందించాం. సీఎం రిలీఫ్ ఫండ్లో 30 మంది లబ్ధిదారులకు ఇచ్చాం. సో ఈ విధంగా ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కులు అందజేయటమే కాకుండా అనేక మంది వివిధ మండలాల నుండి వచ్చినటువంటి అనేక మంది సమస్యలు ఈరోజు పరిష్కార దిశగా ముందుకు వెళ్ళటం జరిగింది. ప్రజా దర్బార్ ఈరోజు ప్రజా దర్బార్ నిర్వహించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అనేక మంది ప్రజా సమస్యల్ని ఈరోజు అధికారులతో మాట్లాడటం జరిగింది. వీటిని ప్రాధాన్యత క్రమంలో వీటన్నిటిని పరిష్కరించమని కోరటం జరిగింది. ప్రజాప్రతినిధులు అలాగే అధికారులు కలిసి సమిష్టిగా పనిచేసినప్పుడే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈరోజు ప్రజలందరూ కూడా ఒక నమ్మకంతో ఎన్డీఏ ప్రభుత్వం వస్తే మా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి 90% మొత్తం ఎమ్మెల్యే సీట్లు గెలిపించారు. భారీ మెజార్టీతో పట్టం కట్టారు. సో మా మీద బాధ్యత ఉంది. ఈరోజు ప్రజా సమస్యలను పరిష్కరించే బాధ్యత మా మీద ఉంది. అందుకోసమే అధికారులతో ఫోన్లు చేసి మాట్లాడటం జరిగింది. వాళ్ళకి వచ్చినటువంటి రిప్రజెంటేషన్లకి ప్రాధాన్యత ఇచ్చి వాటిని స్కాన్ చేసి ఆఫీసు ద్వారా అఫీషియల్ గా కూడా అధికారులకు పంపిస్తున్నాము. దీని ద్వారా అధికారులకు కూడా జవాబుదారీతనం ఉంటుంది. ఇటు ప్రజాప్రతినిధులు అటు అధికారులు జవాబుదారీతనం తీసుకుంటేనే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈరోజు అనేక సమస్యలు ఈరోజు పరిష్కరించడం జరిగింది. అట్లాగే ముఖ్యంగా ప్రజలు కూడా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అంటే ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రభుత్వం, ప్రజలకు అండగా ఉన్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అందుకోసం ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు సేవ చేయడానికి మేము ఎప్పుడు సంసిద్ధంగా ఉన్నాం. అందుకోసమే అధికారులు కూడా కోరుతున్నాం, మీరు జవాబుదారీతనంగా ఉండండి, ప్రజా సమస్యలు పరిష్కరించండి. ప్రతి సోమవారం వచ్చేటువంటి గ్రీవెన్స్ ని, ప్రజా సమస్యల్లో వచ్చేటువంటి అర్జీల్ని వాటిని చిత్తశుద్ధితో బాధ్యతాయుతంగా వ్యవహరించి అన్నింటినీ ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ముందుకెళ్ళమని చెప్పేసి అధికారులు కూడా కోరాము. అట్లాగే సోమవారం అర్జీలు తీసుకోవడంతో పాటు ప్రతి బుధవారం ఇక్కడ నుండి ప్రతి బుధవారం కూడా చీఫ్ విప్ గారి కార్యాలయంలో ఇక్కడ ప్రజా సమస్యలకి పరిష్కారానికి ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి బుధవారం రెగ్యులర్ గా ఈ కార్యక్రమం చేస్తాము. దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. అట్లాగే అధికారులు కూడా బాధ్యతగా తీసుకొని ప్రజా సమస్యల పరిష్కారంలో ముందు నిలబడాలి. పల్నాడు జిల్లా ముందుండాలి. రాష్ట్రంలో వినుకొండ నంబర్ 1గా ఉండాలి ప్రజా సమస్యల పరిష్కారాలని అధికారులు కూడా కోరటం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఆదర్శం కావాలి మన పల్నాడు జిల్లా, అట్లాగే మన వినుకొండ. ఈరోజు చంద్రబాబు గారే మాకు స్ఫూర్తి, నారా లోకేష్ గారు మాకు ఆదర్శం. వాళ్ళు ప్రజా దర్బార్ పెట్టి అనేక సమస్యలు వాళ్ళు పరిష్కరించారు. ఆ బాటలో మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈ ప్రజా దర్బార్ని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం. ప్రజా సమస్యల పరిష్కారమే మా ఎజెండా. దానికోసం ఇది చాలా ఉపయోగపడుతుంది. దీన్ని ప్రజలు కూడా సద్వినియోగం చేసుకుంటారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. అలాగే పంచాయతీ సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలు, అధికారులు కూడా పంచాయతీ సెక్రటరీలు, విఆర్ఓలు అందరూ కూడా ఎక్కడికక్కడ ఎంఆర్ఓలు, ఎండిఓలతో పాటు పంచాయతీ సెక్రటరీలు, విఆర్ఓలు కూడా బాధ్యత తీసుకోవాలి. ప్రజా సమస్యల పరిష్కారంలో బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నా. ఎవరైనా సరే అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తే, ప్రజా సమస్యలను పెడచెవిని పెట్టి, ప్రజా సమస్యలు చిన్నచూపు చూసి, ప్రజల్ని నెగ్లెక్ట్ గా ప్రజల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరిస్తే
అలాంటి అధికారులు మాత్రం ఉపేక్షించేది లేదు. కాబట్టి అధికారులు కూడా గుర్తుపెట్టుకోవాలా. మరి ఈరోజు ప్రజల సొమ్ముతోటి అధికారులకు జీతాలు ఇస్తున్నాం. చాలా మంది బాధ్యతగా చేస్తారు, కష్టపడతారు, సమస్యలు పరిష్కరిస్తుంటారు. అధికారులు కూడా మంచి వాళ్ళు, నిజాయితీ పనులు చాలా మంది ఉన్నారు. బట్ కొద్దిమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత బాధ్యత రహితంగా వ్యవహరిస్తే మాత్రం అలాంటి వారిని ఉపేక్షించేది లేదు. ప్రజా సమస్యల పరిష్కారంలో రాజీ లేదు. ప్రజా సమస్యల పరిష్కారంలో బాధ్యత రహితంగా ఎవరైనా వ్యవహరిస్తే అధికారుల మీద దాని మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్లి బాధ్యత రహితంగా వ్యవహరించినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు నేరుగా ఈరోజు ప్రజలు వచ్చి కలవడం, వాళ్ళ సమస్యలు పరిష్కరించడం నాకు చాలా ఆనందంగా ఉంది. గతంలో కూడా మండలాల్లో కూడా ప్రతి మండలంలో సోమవారం గ్రీవెన్స్ లో పాల్గొన్నప్పుడు కూడా అనేక మంది ప్రజా సమస్యలు అర్థం చేసుకున్నాం. అధికారులతోటి సమన్వయం చేసి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో కూడా ఇలాంటి గ్రీవెన్స్ పెడితే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతోటి చంద్రబాబు గారిని, లోకేష్ గారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఈ గ్రీవెన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ గ్రీవెన్స్ భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, దీర్ఘకాలిక సమస్యలు కూడా పరిష్కారం అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి గ్రీవెన్స్ ద్వారా దీనికి రిపోర్టర్స్, మీడియా సోదరులందరూ కూడా దీనికి పెద్ద ఎత్తున ప్రతిసారి కూడా సహకరిస్తున్నందుకు మీడియా సోదరులకి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నటువంటి అధికారులకి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రజలు భవిష్యత్తులో కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు. వినుకొండ పట్టణంలోని సీతయ్య నగర్ శ్రీ విజేత కాన్సెప్ట్ స్కూల్ ఆవరణలో నిర్వహించిన సక్సెస్ మీట్ సభలో డైరెక్టర్ కావూరి సాయి కుమార్ మరియు ఆవులమంద బ్రహ్మయ్య మాట్లాడుతూ, ఈ నెల 25వ తారీఖున విడుదల చేసిన నవోదయ ప్రవేశ ఫలితాలలో వినుకొండ బ్లాక్ నుండి 6 సీట్లతో 6వ తరగతిలో కె యోగి బ్రహ్మ అశ్రుత్, ఆర్ పాణ్యశ్రీ బిందు, కె దుష్వంత్, బి గౌతమ్, అదేవిధంగా 8వ తరగతి ప్రవేశం నందు సిహెచ్ వేదిక్, సిహెచ్ యశ్వంత్ విజయకేతనం ఎగరవేసిన శ్రీ విజేత కాన్సెప్ట్ స్కూల్ తమ విద్యార్థులని సగౌరవంగా ప్రకటిస్తున్నందుకు తమకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ సభలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. పట్టణ పురవీధుల నందు బ్యాండ్ మేళాలు, మంగళ వాయిద్యాలతో ర్యాలీ నిర్వహించారు. 2025 6వ తరగతి మరియు 8వ తరగతి విద్యార్థులకు కండక్ట్ చేసినటువంటి నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాలు నిన్న విడుదల చేయడం జరిగినది. సో జిల్లా మొత్తం మీద 80 సీట్లు ఉంటాయి ఈ ప్రవేశ పరీక్షకు. అందులో ప్రతి బ్లాకుకు 6 సీట్లు చొప్పున కేటాయిస్తారు. మన వినుకొండ నియోజకవర్గానికి కలిగినటువంటి 6 సీట్లలో అవుట్ ఆఫ్ సీట్లు సాధించి విజేత కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు వారి యొక్క ప్రతిభను చాటడం జరిగింది. సో దీని వెనకాల ఉన్నటువంటి మా ఉపాధ్యాయుల మిత్రులకు, అదేవిధంగా విద్యార్థులకు, సో ఏ టైం అయినా సరే వాళ్ళని సమయానికి ఇక్కడ అందించి వాళ్ళని ఇలా సీట్లు కొట్టడానికి కారణమైనటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు, సో ఈ విద్యార్థుల వెనక వారిది ఎంతో కృషి దాగి ఉంది. అదేవిధంగా ఈ నవోదయలో సీట్స్ కొట్టడం వలన వీరికి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం అన్ని చదువుతో పాటుగా వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కూడా మొత్తం ఉచితంగా కల్పించి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కేంద్ర ప్రభుత్వం విద్యను అందించడం జరుగుతుంది. కొన్ని వేల మంది ఈ పరీక్షకు అటెంప్ట్ చేస్తారు. సో మన వినుకొండ స్థాయి నుంచి ఉన్నటువంటి సీట్స్ అన్నీ కూడా 6 మరియు 8వ తరగతిలో మా విజేత స్కూల్ విద్యార్థులు సాధించడం మాకెంతో గర్వకారణంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఎంతోమంది విద్యార్థులకు, అదేవిధంగా ఎవరైతే పేదవారు ఉన్నారో, పేద విద్యార్థులు కూడా ఎవరైతే ఉన్నారో వారికి భోజన సదుపాయం వరకు మేము కూడా తీసుకొని చాలామందికి ఈ ఇయర్ కూడా హెల్ప్ చేశాము సీట్లు సాధించడానికి. సో కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించి ఈ నవోదయ విద్యాలయ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని వారి మంచి భవిష్యత్తుకి బాట వేస్తారని భావిస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. దేశ రాష్ట్ర శాసనసభలలో మహిళా భాగస్వామ్యాన్ని 3వ వంతుకు పెంచేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ చట్టానికి ఓబీసీ మహిళలకు సబ్ కోటానిస్తూ సవరణ చేసిన తరువాత మాత్రమే అమలు జరపాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు పునరుద్ఘాటించారు. వినుకొండలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, భారతదేశ చరిత్రలో నూతన పార్లమెంటు భవనంలో మొట్టమొదటి రోజున ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నారీ శక్తి వందన్ 2023 పేరిట చట్టసభలో 33% మహిళలకు రిజర్వేషన్లను కేటాయిస్తూ చట్టం చేయటం దేశ రాజకీయాలలో ఒక చారిత్రాత్మక ఘట్టమన్నారు. కానీ ఆ చట్టం బీసీ మహిళలకు సబ్ కోటానిస్తూ రూపొందించకపోవటం దురదృష్టకరమన్నారు. ముందుగా మీడియా మిత్రులకి, వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ నాయకులకు పేరున అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం.
పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ పార్లమెంటులోనే ఓబీసీ మహిళా బిల్లుని చట్టబద్ధత కల్పించి దాన్ని రాజ్యాంగ సవరణ చేసి చట్టబద్ధత కల్పించాలని ప్రధానమైనటువంటి డిమాండ్తో మేము ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. దాదాపు 4 దశాబ్దాల నుంచి కూడా ఓబీసీ మహిళల మా వాటా ఎంతని అనేక దఫాలుగా పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో గతంలో శరత్ యాదవ్ కానీ అదేవిధంగా లల్లు యాదవ్ కానీ ములాయం సింగ్ యాదవ్ కానీ వీరందరూ కూడా గతంలో 3 దశాబ్దాలుగా ఈ బిల్లుని పెండింగ్ పెట్టించేటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలుసు. ఎందుకంటే మహిళా బిల్లు ప్రవేశపెట్టి దానికి అందరూ కూడా ఆమోదం తెలిపేందుకు అందరికీ ఎవరికి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి. కానీ ఓబీసీ మహిళలు మా వాటా ఎంత అని అనేక దశాబ్దాలుగా పార్లమెంట్లో పెండింగ్లో ఉన్నటువంటి బిల్లుని ఇటీవల మరి నరేంద్ర మోడీ గారు నారీ శక్తి అనేటువంటి కార్యక్రమం తీసుకుని మహిళలకి 33% రిజర్వేషన్ బిల్లుని ప్రవేశపెట్టినటువంటి విషయం మనందరికి కూడా తెలుసు. కానీ ఆ రోజున ఓబీసీ నాయకులందరూ కూడా పార్లమెంట్లో చేతులు ఎత్తారు, బయటకు వచ్చి ఆ ప్రభుత్వాన్ని విమర్శ చేశారు. ఇది ఎంతవరకు సమంజసం? చట్టసభల్లో మీరు అబ్జెక్షన్ చేసి ఓబీసీ మహిళ మా వాటా ఎంత అడగాల్సింది పోయి బయటకు వచ్చి ఓబీసీ మా వాటా మాకు తెలుసనని అడగటంలో రాజకీయం మరి ఏ విధంగా ఇటు వెళ్తున్నావు ఏంటో మరి మాకైతే అర్థం కాలేదు. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ అనేక దఫాలుగా సవరణ చేశారు. దాదాపు 96లో 2023లో కూడా దాదాపు 4 సార్లు సవరణ చేశారు ఈ బిల్లుని. చేసి మరి ఈ రోజు వరకు కూడా ఆ బిల్లుని ప్రవేశపెట్టకపోవటం వల్ల చాలా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కేవలంగా ఆధిపత్య కులాల వారికి చెందినటువంటి బీసీ మహిళలకే ఇది ఎక్కువ ప్రాధాన్యత కలిగించే విధంగా ఉంది. చట్టసభల్లో పార్లమెంట్లో కానీ, ఇటు అసెంబ్లీలో కానీ, అటు రాజ్యసభలో కానీ, ఇటు మరి ఎమ్మెల్సీలో కానీ వీరందరూ కూడా ప్రాధాన్యత కల్పించేటువంటి బిల్లు ఇది. ఈ బిల్లుని మహిళలు ఓబీసీ మహిళలని మీరు చాలా కించపరుస్తూ ఉన్నారు, చాలా ఓబీసీని అవమానం చేస్తూ ఉన్నారు. ఇవాళ పార్లమెంట్లో సభ్యులందరూ కూడా ముక్త కంఠంతో మాట్లాడాలి, అటువంటి కులగణాంకాలు చేసే విధంగా కార్యాచరణ మీరు తీసుకోవాలని చెప్పారు కూడా మరి తెలియజేస్తూ, భవిష్యత్తులో బలహీన బడుగు వర్గాల వారికి మరి 50% మేము జనాభా ఏ విధంగా అయితే ఉన్నామో మీ పార్టీలో పదవులు చేసే మీ పార్టీలో ఉన్నటువంటి బలహీన బడుగు వర్గాలకి ఏదైతే మీరు రోజు హామీ ఇచ్చారో మాకు అన్ని రంగాల్లో కూడా మా 50% వాటా మాకు ఇవ్వాలి, మహిళలకు కూడా మీరు ఇవ్వాలి. ఇచ్చిన రోజునే మీరు బీసీల పక్షపాతిగా మరి చెప్పుకుంటా ఉన్నారు, దాన్ని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంది కనుకనే మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి వాడు మోడీ గారు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కూడా బలహీన బడుగు వర్గ సంక్షేమం కొరకే ఈ యొక్క పార్టీ పనిచేస్తుంది ఎన్డీఏ కూటమి అని చెప్తా ఉన్నారు. మాటలు కాదు, మీరు చేతల్లో చూపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మా సోదరులందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై పులే, జై భీమ్. వినుకొండ నియోజకవర్గ బొల్లాపల్లి మండలం రేమిడిచెర్ల గ్రామంలో త్రాగునీటి సమస్య ఉన్న 16 గ్రామాలకు ఉచిత మంచినీటి సరఫరా ట్యాంకర్లను ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, నాయకులు, అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ జల్ జీవన్ మిషన్ ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 28,800 కోట్లతోటి రాష్ట్రంలో ఈ సంవత్సరం పనులన్నీ కూడా ప్రారంభమవుతాయి. అలాగే మనకు కూడా ఈరోజు ఈ ట్యాంకర్లు ఇచ్చేటువంటి విధానానికి రానున్న 3 సంవత్సరాల్లో స్వస్తి చెప్పబోతున్నాం. ఈ వాటర్ గ్రిడ్ని పూర్తి చేసి
ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే పథకాన్ని పూర్తి చేస్తాం. ఇక ప్రతి పేదవాడింటికి ఇంటి ముందు ట్యాప్ తీస్తే ఎవరింటి ముందు ట్యాప్ తిప్పితే వాళ్ళ ఇంట్లో నీళ్ళు వస్తాయి. ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చే పథకాన్ని బాధ్యతగా పూర్తి చేస్తాం. ఇదే మా లక్ష్యం. మంచినీళ్ళ దాహం ఉన్నటువంటి ప్రజలకి మంచినీళ్ళు ఇవ్వటమే మా యొక్క లక్ష్యం. తప్పనిసరిగా దాన్ని పూర్తి చేస్తామని ఎన్నికలకు ముందు ఏవైతే చెప్పామో దాన్ని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే పల్నాడు జిల్లాలో మొదటి విడత 200 కోట్ల రూపాయలతో 536 పనులు, రెండో విడత 295 కోట్లతోటి 519 పనులు జరుగుతాయి. ముఖ్యంగా దీంతో పాటు జల్ జీవన్ మిషన్, తాగునీరు. మరి తాగునీరుతో పాటు సాగునీరు అవసరం ఉంది. గోదావరి పెన్నా నదుల అనుసంధానం ఈ రాష్ట్రంలో శ్రీకారం చుట్టినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ నదులు అనుసంధానం చేస్తేనే అక్కడ గోదావరి నది నీళ్ళు వెళ్ళి సముద్రంలో కలిసిపోతున్నాయి, పొలాలకు రావట్లేదు. దాన్ని వినియోగించుకోవటమే కోసమే ఆ నీళ్లు తీసుకొచ్చి కృష్ణానది ద్వారా పెన్నా నది దాకా తీసుకెళ్ళి పల్నాడు జిల్లాకి ఆయకట్టు స్థిరీకరణ చేయటము, అట్లాగే ప్రకాశం జిల్లాకి ఇవ్వడం, అదేవిధంగా మిగిలిన నీళ్ళని రాయలసీమకి తీసుకెళ్ళి రాయలసీమ కూడా సస్యశ్యామలం చేయడానికి గోదావరి నీళ్ళని ఉపయోగించాలనే మహాలక్ష్యంతో ముందుకెళ్తున్నారు. అలాగే 5 మహానదులు అనుసంధానం చేసి రాష్ట్రంలో కరువు లేని రాష్ట్రంగా అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. తప్పనిసరిగా ఈ లక్ష్యం నెరవేరుతుంది. ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు నదుల అనుసంధానం కోసం, అట్లాగే నీటి ప్రాజెక్టుల కోసం, సాగునీరు కోసం, నీటి ప్రాజెక్టుల కోసం 30,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఈ బడ్జెట్లో పెట్టడం జరిగింది. ఈ విధంగా ఈరోజు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తారు. అంచెలంచెలుగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటము, నదుల అనుసంధానం చేయటము, బొల్లాపల్లి రిజర్వాయర్ వస్తే మనకి భూగర్భ జలాలు పెరుగుతాయి. అట్లాగే పొలాలకు కూడా నీళ్లు వచ్చేటువంటి స్కీమ్ పూర్తవుతుంది. వరకపూడిసెల ప్రాజెక్టు పూర్తి చేయడానికి కూడా చంద్రబాబు గారు సంకల్పంతో ఉన్నారు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు, నేను, మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మానంద రెడ్డి గారు మొత్తం కూడా వెళ్ళి చంద్రబాబు గారిని కలవడం జరిగింది. వారు కూడా తప్పనిసరిగా దానికి భవిష్యత్తులో నిధులు కేటాయిస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. బొల్లాపల్లి రిజర్వాయర్, వరకపూడిసెల ప్రాజెక్టు పూర్తి చేసి బొల్లాపల్లి మండలాన్ని సస్యశ్యామలం చేయటమే కాకుండా రాయలసీమకు కూడా ఇక్కడ నుండి నీళ్లు అందించడం జరుగుతుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తారు. వినుకొండ బార్ అసోసియేషన్ ఎన్నికలలో కూటమి అభ్యర్థి న్యాయవాది ఎంవి అప్పారావు సెక్రటరీ పదవికి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను గెలిపించాలని తోటి న్యాయవాదులను అభ్యర్థించారు. వినుకొండ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో న్యాయవాదుల సంక్షేమానికి, బార్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. నమస్కారం. వినుకొండ బార్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. నేను గతంలో బీజేపీ లీగల్ సెల్గా ఉన్నాను. అయితే ఇప్పుడు కూటమి అభ్యర్థిగా వినుకొండ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో నేను సెక్రటరీగా పోటీ చేస్తున్నాను. ప్రెసిడెంట్గా మీసా శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నారు. కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే బార్ అసోసియేషన్ అభివృద్ధికి కూడా ప్రెసిడెంట్ మీసా శ్రీనివాసరావు, నేను కష్టపడి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే మొట్టమొదటిసారి జరుగుతున్న బార్ అసోసియేషన్ ఎన్నికలు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అట్లాగే ఈ బార్ అసోసియేషన్ జరుగుతున్న మొదటి ఎన్నికలు కాబట్టి కూటమి అభ్యర్థులైన నన్నును ఎంవి అప్పారావు అడ్వకేట్ వినుకొండ గత 10 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా. అలాగే మీసా శ్రీనివాసరావు గారు కూడా వినుకొండ స్థానికంగా టీడీపీ నాయకులుగా ఉన్నారు. నన్ను కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిందిగా న్యాయవాదుల్ని కోరుతున్నాను. ధన్యవాదాలు. వినుకొండలో 1వ వార్డు పరిధిలోని వెన్నపూస కాలనీలో ఈ నెల 25న జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధిత కుటుంబాలకు శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ అండగా నిలిచింది. బాధిత కుటుంబాలకు నగదు సాయం, వంట సామాగ్రి, నిత్యావసర సరుకులు, బియ్యం అందజేశారు. స్థానిక నాయకుల ద్వారా సమాచారం తెలుసుకున్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ తరఫున ఆర్థిక సాయం అందించారు. తమ కుటుంబానికి అండగా నిలిచిన జీవికి బాధిత కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ మేనేజర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.